హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మేము గుంటూరుకి అయితే బయలుదేరాము. ఎందుకు అంటే మా చుట్టాల వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పేసి బయలుదేరామన్నమాట. అండ్ తిరుపతి వ్లాగ్స్ని కొంచెం పక్కకు పెట్టి ఈ వ్లాగ్ని ఎందుకు పోస్ట్ చేసామంటే కొంచెం అంతా భక్తి అయిపోయింది, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి మీకు కూడా చూపించాలని చెప్పేసి వెంటనే ఈ వ్లాగ్ పోస్ట్ చేసాము. ఈ వ్లాగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ తిరుపతి కంటిన్యూ ఒక టూ వ్లాగ్స్ ఏదో పోస్ట్ అయినట్టున్నాయి, మిగతావన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే మేము గుంటూరుకి బయలుదేరాము. నైట్ బయలుదేరితే మార్నింగ్ కల్లా గుంటూరులో దిగి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే లొకేషన్ కొంచెం టైం పట్టింది కానీ ఫాస్ట్గానే వచ్చామన్నమాట, 5 minutes. అండ్ ఇదైతే వెంకటేశ్వర స్వామి మండపం అండి. పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇటు పక్కన కళ్యాణ మండపం ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి వచ్చాము. అండ్ పక్కనే గుడి ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ముందైతే కొంచెం లోపలికి వెళ్ళి చుట్టాలను కలిసిన తర్వాత మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళింది శనివారం అనమాట, సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. కొంచెం లేట్ అయింది, మేము వెళ్ళేసరికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ కొంచెం స్టార్ట్ చేశారు మేము వెళ్ళేసరికి, బట్ అయినా కవర్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇదైతే లోపల లొకేషన్ అనమాట. మేము లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే గుడి అండ్ ఇటు మేము వెళ్ళాల్సిన మండపం దారి అనమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసాము లోపలికి. అండ్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆడపల్లి వారు మగపల్లి వారి తరపున పూజ అయితే చేస్తున్నారు అనమాట. ఎంగేజ్మెంట్కి అదే రింగులు మార్చుకునేంత ముందు పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ మేమైతే వదిన వాళ్ళ ఎంగేజ్మెంట్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ వరుస చెప్పాలంటే మా తాతయ్య వాళ్ళ చెల్లిలి కూతురి ఎంగేజ్మెంట్ అనమాట. అంటే మాకు వరుసకి వదిన అవుతుంది, మా మమ్మీకి మా డాడీకి కోడలు అవుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే పత్రిక చదువుతున్నారు అనమాట, పెళ్లి పత్రిక. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. రిలేషన్స్ అందరిని యాక్చువల్లీ మేము రామని చెప్పామన్నమాట, మాకు కుదరదు, స్కూల్ కాలేజెస్ ఉన్నాయంటే మా మమ్మీ చెప్పింది రిలేషన్స్ని అన్నీ కలవాలి అందరినీ, అప్పుడే తెలుస్తుంది మనకు కూడా అని చెప్పేసి బయలుదేరాము. బాగా ఎంజాయ్ చేసాము. మాకు అంటే వరుస తెలియని వాళ్ళని కూడా అందరితో మాట్లాడాము, అందరినీ పరిచయం చేసుకున్నాము అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళండి, ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు, తెలుసుకోవచ్చు మనం. అండ్ ఫైనలీ ఇక్కడైతే పెద్దవాళ్ళంతా వెనక కూర్చున్నారు, అంటే నుంచున్నారు వెనక. పెద్దవాళ్ళ సమక్షంలో పెళ్ళి జరుగుతుంది అంటారు కదా, అలా అందరూ నుంచున్నారు. అక్కడైతే మేము వాళ్ళైతే రింగ్స్ మార్చుకుంటున్నారు అనమాట, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. అండ్ బాగా హ్యాపీగా చేసాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే రింగ్స్ మార్చుకుంటున్నారు, వెనకంతా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే మా తాతయ్య సైడ్ వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇక్కడ మా తాతయ్య సైడ్ వాళ్ళు ఉంటారనమాట. మా తాతయ్య సైడ్ వాళ్ళ పెద్దమ్మలు పెద్దనాన్నలు అలానే కూతుర్లు, పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు ఇలానే ఉన్నారనమాట. మా తాతయ్య వాళ్ళ చెల్లెళ్ళు అక్కళ్ళు ఇలా మొత్తం మా తాతయ్య గారి సైడ్ తరపున వీళ్ళంతా చుట్టాలు. అండ్ ఇక్కడ అందరి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాను అనమాట, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. అండ్ ఎక్కువ రోజులు ఏమి ఉండలేదు, 1 day 1.5 day ఉన్నామంతే, ఎక్కువసేపు కూడా ఉండలేదు. జస్ట్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాము, ఎంగేజ్మెంట్ అయిపోగానే మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నాము, అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఫొటోస్ తీసామన్నమాట. ఇక్కడైతే దండలు మార్చుకుంటున్నారు. యాక్చువల్లీ దండలు ఇద్దరు మార్చుకోలేదు, మగపల్లి వారి తరపున ఒకళ్ళు వేశారు, ఆడపల్లి వాళ్ళ తరపున ఒకళ్ళు వేశారు. నాకు తెలిసి వాళ్ళ ఆచారం అనుకుంటుంది. అండ్ అలా అయితే దండలు మార్చుకున్నారు. అండ్ హ్యాపీగా జరిగిందనమాట ఎంగేజ్మెంట్ కూడా. అండ్ పెళ్ళి వీడియో ఒకవేళ మేము వెళ్తే, అంటే మా అక్కకి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకవేళ మేము పెళ్ళికి వెళ్తే మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను, చూస్తాము. మాకు కుదిరితే వెళ్తాము, ఒకవేళ వెళ్తే మేము కంపల్సరీ పెళ్లి వీడియో కూడా పోస్ట్ చేస్తానన్నమాట. అండ్ మేము వాళ్ళకి అందరం కలిసి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట, కేక్ కోయించాము. అండ్ దండలు మార్చేసుకొని ఫొటోస్ దిగేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేశారనమాట. 3 steps కేక్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అయితే తెప్పించారు. మగ పెళ్ళి వాళ్ళ తరపున కూడా అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా మాట్లాడారు మాతో. అండ్ కేక్ కట్ చేసాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎంజాయ్ చేసాం.
ఇట్లా అందరం కలిసి మాట్లాడుకున్నాము, చుట్టాలమంతా కలిసి బాగా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ దిగాము, చాలా ఫొటోస్ దిగాము. అండ్ మధ్యలో మేము అరిచింది కొంచెం ఎంజాయ్మెంట్తో అరిచామని చెప్పి అదొక క్లిప్ పెట్టామన్నమాట. దీని తర్వాత తినేసి ఇంకా బయలుదేరిపోయాము. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ ఫర్ అదర్ వ్లాగ్స్. Bye guys, subscribe.